రఫీ గారు కూడా కొన్ని కొత్త పాయింట్లు కూడా లేవనెత్తారు. నాది కూడా ఫస్ట్, ఇప్పుడు ట్రైన్లో అంటేనండి బ్రేక్స్ వేయరు, బ్రేక్ వేయాల్సిన అవసరం ఉండదు. వెంటనే ఎక్కడ పడితే అక్కడ టర్నింగ్లు ఉండవు. దానికి బెర్తులు ఉంటే కంఫర్ట్గా ఉంటుంది ఈవెన్ పడుకునేవాడికైనా. బస్సులో మరి వీళ్ళకి గొప్పగా చెప్పుకోవడానికి లేకపోతే గొప్పగా ఇది చేసుకోవడానికి తప్ప. రఫీ గారు కొన్ని పాయింట్లు చెప్పారు. అసలు ఈ తక్కువ జర్నీ లెస్ దాన్ 10 hours జర్నీలకి, అసలు 5 hours జర్నీలకి అసలు స్లీపర్కు అవసరమా అనేది, అసలు బస్కి అసలు సూటబుల్ కాదు అని చెప్పేసి ప్రపంచం అంతా తెలుసుకుంటే, ఇక్కడ ఎందుకు గురించి అంటే ఇది మొత్తంగానే ఇది ప్రైవేట్ బస్ మాఫియాగానే ఇక మనం దీన్ని పరిగణించాలా సార్? లేకపోతే ఆర్టీఏ అధికారులకి ఆ నిబంధనలు తెలియవా, లేకపోతే అంత టెక్నాలజీ మన వాళ్ళు అడాప్ట్ చేసుకోలేదా? గారు, ముందుగా మీకు అలాగే ప్యానల్ ఉన్న మిత్రులకి, మన వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం అండి. ఇప్పుడు రఫీ గారు లేవనెత్తిన పాయింట్స్ తో కొన్నిటితో నేను ఏకీభవిస్తాను, కొన్ని మాత్రం డిఫర్ అవుతాను. ఏంటంటే ఈవేళ ఆధునికంగా చాలా టెక్నాలజీ కానివ్వండి, మరి ప్రజల యొక్క అభిరుచులు కానివ్వండి, చాలా మారిపోతూ ఉన్నాయి. ఈరోజు మీరు చూస్తే ఒక్కసారి గణాంకాలు చూస్తే కనుక మొత్తం మన రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ బస్సులు కానివ్వండి, ప్రైవేట్ బస్సుల్లో కానివ్వండి, ముందుగా ఫిలప్ అయ్యేది బెర్తులు, ఇది స్లీపర్ కోచ్లు మాత్రమే ఫిలప్ అయిపోతాయి. మీరు హైదరాబాద్ వెళ్ళినా, కర్ణాటక వెళ్ళాలనుకున్నా, చెన్నై వెళ్ళాలనుకున్నా కానీ ముందు మీరు ఒక్కసారి ఆన్లైన్లో చెక్ చేస్తే మొదటగా ఫిలప్ అయిపోయే సీట్లు ఏదైనా ఉన్నాయి అంటే బెర్తులే. అంటే ఏంటంటే ప్రజలు ఇవాళ కంఫర్ట్స్ కోరుకుంటా ఉన్నారు. దాన్ని బట్టే ఈ వీళ్ళు కూడా మాఫియా లాగా తయారైపోయి నిబంధనలని నీళ్లు వదిలేసి రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రజల యొక్క అభిష్టాలు మారినాయి. ప్రజలు ఏంటంటే కంఫర్ట్గా పడుకొని వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇవాళ మీకు ఏ బస్ అయినా కానీ మీరు 4 గంటల ప్రయాణం చేయనండి, లేకపోతే 15 గంటలు బెంగళూరు 12 గంటలు ప్రయాణం చేయనండి, చెన్నై ప్రయాణం చేయనండి, ఏంటంటే పడుకొని వెళ్ళాలి. ఎందుకంటే కొంతమంది వృద్ధులు ఉంటారు, నడువు నొప్పిన వాళ్ళు ఉంటారు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కూడా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే వాళ్ళందరి కంఫర్ట్స్, పిల్లలు ఉంటారు, కూర్చొని ఎక్కువ దూరం ప్రయాణం చేయడం ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఈ కంఫర్ట్స్ కోసం ఈ బెర్తుల విధానం వచ్చింది. ఇటీవల కాలంలోనే కొద్ది సంవత్సరాల క్రితం నుంచే స్టార్ట్ అయింది ఇది. కాబట్టి దీనికి ఇది ఇన్వైటబులే, నేను వీటిని డినై చేయను. కాకపోతే దీనికి నిబంధనలు ఉన్నాయి. ఏదైతే ఈ కోచ్లు, స్లీపర్ కోచ్లకు కావాల్సిన నిబంధనలకి నీళ్ళు వదిలేస్తున్నారు ప్రైవేట్ ట్రావెలర్స్ వాళ్ళు. ఈవెన్ కూడా వాళ్ళ ఏపీఎస్ ఆర్టీసీ కానివ్వండి, తెలంగాణ ఆర్టీసీ కానివ్వండి, స్లీపర్ కోచ్లు నడుపుతున్నాయి. నేను జనరల్ గా ప్రయాణం చేస్తే స్లీపర్ కోచ్లే తీసుకుని వెళ్తాను. అది కూడా ఏపీఎస్ ఆర్టీసీలోనే వెళ్తాను. ప్రైవేట్ బస్సుల్లో జోలికి వెళ్ళను. కారణం ఏంటంటే నాకు కూడా 2-3 అనుభవాలు అయినాయి. ప్రైవేట్ బస్సుల్లో ఏంటంటే కంట్రోల్ ఉండదు, డ్రైవర్ మీద కంట్రోల్ ఉండదు, వాడు తాగి ఉంటాడు రాత్రిపూట, అలాగే టైమింగ్స్ మెయింటైన్ చేయడు. ఆ మెయింటైన్ చేయకపోవడం కారణంగా తొందరగా వెళ్ళాలనే ఉద్దేశంతో రకరకాలుగా స్పీడ్గా స్పీడ్ లిమిట్ ఏమి ఉండదు దానికి. 140-150 కొట్టుకుంటూ వెళ్తాడు. నైట్ జర్నీస్ ప్రధానంగా ఏంటంటే చాలా ప్రమాదకరంగా తయారైపోయినాయి వీళ్ళ మూలకంగా. కాబట్టి ఏంటంటే ముందుగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ లో ఆధ్వర్యం నడుస్తున్నాయి, ఏదైతే అది సీట్లతో కూర్చుంటే ప్రమాదాలు జరగవా? కూర్చున్నా ప్రమాదాలు జరుగుతాయి, పడుకుని వెళ్ళినా ప్రమాదాలు జరుగుతున్నాయి, కాలిపోతున్నాయి. కాకపోతే ఏంటంటే బస్సు ఏదైతే ఉందో దాని నిర్మాణం కానివ్వండి, దాని బాడీ పారామీటర్స్, దాని మెజర్మెంట్స్ కానివ్వండి, అది ఆ ప్రయాణం చేసే వాళ్ళు ఏదైనా ప్రమాదం జరిగితే తప్పించుకోవడానికి వీలుగా ఉండాలి. ఏదైతే ఎగ్జిట్స్, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ 4-5 ఉండాలి. అద్దాలు పగలగొట్టుకుని, డోర్లు పగలగొట్టుకుని బయటకు వచ్చే విధంగా ఉండాలి. అట్లాగే ఏంటంటే డ్రైవర్ కి ప్రాపర్ గా శిక్షణ ఉండాలి. ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. స్పీడ్ ముఖ్యంగా ఇందా రఫీ గారు చెప్పిన మంచి పాయింట్ ఏంటంటే స్పీడ్ లిమిట్ ఉండాలి. 90 ఏదైతే ఆర్టీసీ బస్సుల్లో స్పీడ్ లిమిట్ ఉంటుందో 90 కిలోమీటర్లో 80 కిలోమీటర్లో స్పీడ్ లిమిట్ పెట్టాలి. అప్పుడు ఏంటంటే ప్రమాదాలు జరుగుతున్న సందర్భంలో కూడా తప్పించుకోవడానికి వీలవుతుంది. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినా కానీ ఫైర్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఉండాలి. అట్లాగే గ్లాసులు బద్దలు కొట్టుకోవడానికి కావాల్సిన ఇవి ఉండాలి. కాలినా కానీ తీవ్ర గాయాలు కాకుండా ఏదైతే ఈ గుడ్డలు కానివ్వండి, లేకపోతే కర్టెన్స్ కానివ్వండి, ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులు కానివ్వండి, వాటిని కంట్రోల్ నియంత్రించాలి. ఇవన్నీ కూడా కొన్ని ఇవి ఉన్నాయి. అట్లాగే స్లీపర్ బస్సులకు కూడా మరి కేంద్ర ఈ ఏదైతే రవాణా పర్మిట్స్ విభాగం వాళ్ళు నిబంధనల ప్రకారంగా కొన్ని ప్రత్యేకంగా మెజర్మెంట్స్ ఇచ్చారు. స్లీపర్ బెర్త్ సైజ్ ఎలా ఉండాలి,
అట్లాగే బెర్త్కి బెర్త్ గ్యాప్ ఎంత ఉండాలి, మధ్యలో నడకదారి ఎంత ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి. బస్సు పొడుగు ఎంత ఉండాలి, బస్సు వెడల్పు ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా నిబంధనలు కూడా పెట్టారు స్లీపర్ బస్సుల్లో. వీటి అన్నిటికీ ప్రైవేట్ ట్రావెలర్స్ తిరోధకాలు ఇచ్చేసేసారు. సీటర్ బస్సుల్ని కొద్ది ఖాళీతోటి, చిన్న చిన్న బెర్తులతోటి ఎక్కువ సంఖ్యలో బెర్తులు అకామిడేట్ చేస్తూ వీళ్ళు మోడిఫికేషన్ చేసి ట్యాక్సులు ఎగ్గొడుతూ మరి కేంద్ర పాలిత ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు చేయించుకొని వస్తూ ఉన్నారు. మళ్ళీ దాని రూల్ ప్రకారం ఏంటంటే మళ్ళీ చెకింగ్ చేయాలన్నా కానీ ఇక్కడ అధికారులకు దాని మీద నియంత్రణ ఉండదు, అధికారం ఉండదు. మళ్ళీ అక్కడికే వెళ్ళి ఏదైతే కేంద్ర పాలిత ప్రాంతంలో వీళ్ళు చేయించారో రిజిస్ట్రేషన్, అక్కడి అధికారులకు మాత్రమే వీటి తనిఖీ ఉంటుంది. ఇక్కడ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి స్థానిక అధికారులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలు లేదు. కాబట్టి ఏంటంటే ఇవాళ టోటల్గా ఈ పర్మిట్ల విధానం, మరి ఎక్కడో పర్మిట్ తీసుకుంటారు, ఎక్కడో నడుపుతారు, అట్లాగే సీటర్కి పర్మిట్ తీసుకుంటారు, స్లీపర్గా కన్వర్ట్ చేసి నడుపుతున్నారు. ఇలా యథేచ్ఛగా బస్సుల్లో ఉల్లంఘనలు జరుగుతున్నాయండి. కాబట్టి ఏంటంటే తరచుగా ప్రైవేట్ బస్సులు మీరు చూడండి, మీరు ఒక్కసారి రేషియో చూస్తే కనుక ప్రభుత్వ అధీనంలో నడిచే బస్సులకి ప్రైవేట్ వాళ్ళు నడిపే బస్సుల్లో చూస్తే కనుక ప్రైవేట్ బస్సుల్లోనే ప్రమాదాలు అధిక సంఖ్యంగా జరుగుతూ ఉన్నాయి. అగ్ని ప్రమాదాలు కానివ్వండి, లేకపోతే యాక్సిడెంట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా. దీనికి ప్రధాన కారణం ఏంటంటే నియంత్రణ, వేగ నియంత్రణ లేకపోవటం, డ్రైవర్ల మీద నియంత్రణ లేకపోవటం, డ్రైవర్లు తాగి ఉన్నా కానీ చెక్ లేదు, బస్సుల కండిషన్ ఏంటో తెలియదు. ఈ రకంగా ఆర్టీఏ అధికారులు లంచగొండులుగా మారి, ఐఎమ్ సారీ టు సే లంచగొండులుగా మారి ఎక్కడైనా కానీ అక్కడ తెలంగాణ అయినా కానీ మన దగ్గర అయినా కానీ ఏంటంటే చూడరు, బస్సు చూడరు, తనిఖీ అప్పుడు బస్సు చెక్ చేయరు, ఊరికి పైపైన చూడటం, ముద్ర కొట్టి ఇచ్చేయటం, డబ్బులు తీసుకోవటం. ఇది యథేచ్ఛగా సాగుతుంది. ఇది బహిరంగ రహస్యం. ఇది ఎవరు దాయక్కర్లా. ఇది బహిరంగంగా ఇలా ఏదైతే వీళ్ళ మామూలు దాహంతో వీళ్ళ అవినీతి వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయి. వీళ్ళు బస్సుల్ని కరెక్ట్గా చెక్ చేయరు, బ్రేకులు చెక్ చేయరు, వేగ నియంత్రణ పెట్టరు. అలాగే కేంద్ర ప్రభుత్వం తూతు మంత్రంగా ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఇప్పుడు స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఏదో కంట్రోల్ చేస్తారంట, అన్ని చెక్ చేస్తారంట నిబంధనల ప్రకారంగా. ఇది 4 రోజులు జరుగుతుంది, మళ్ళీ మామూలు అందరూ మర్చిపోతారు. ఇంకో సంఘటన జరిగేదాకా ఇది మామూలుగానే ఉంటుంది. కాబట్టి ఏంటంటే నేనేం చెప్తున్నానంటే ఇవాళ మీరు స్లీపరా అది సీటింగా అనేది పక్కన పెట్టేయండి. ప్రమాదాలు దేనికైనా జరుగుతున్నాయి. సీటింగ్ వెళ్ళే దాంట్లో వాళ్ళు తప్పించుకోగలుగుతున్నారా? చాలా సందర్భాల్లో చనిపోతున్నారు, క్షతగాత్రులు అవుతున్నారు. ఇక పడుకొని వెళ్తుంటే ఏంటంటే ఇంకా మరీ అగమ్యగోచరం అది. కాబట్టి ఏంటంటే మనం ముందు ప్రక్షాళన చేయాల్సింది ఏంటంటే ఆర్టీఓ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి, నిబంధనలు కఠినతరం చేయాలి, ప్రైవేట్ ట్రావెల్స్ని కంట్రోల్ చేయాలి. ప్రైవేట్ ట్రావెలింగ్ ఎందుకంటే ఎన్ని బస్సులు ఉన్నాయండి? వేల సంఖ్యలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఉన్నాయి. వేల సంఖ్యలో అవసరమా చెప్పండి? ప్రభుత్వ అధీనంలో ఎందుకు నడపలేరు? ఆర్టీసీ అధీనంలో పెంచండి మీరు. ఇప్పుడు ఆర్టీసీలో దొరక్క టికెట్లు ప్రైవేట్ దానికి వెళ్తున్నారు, ప్రైవేట్ బస్సుల్లో బుకింగ్ చేసుకుంటున్నారు. రకరకాల యాప్స్ వచ్చినాయి, ఆ యాప్స్ ద్వారా బుకింగ్ చేసుకుంటున్నారు. మీరు గవర్నమెంట్ అధీనంలో బస్సులు నేను చెప్తున్నాను కదండి, నేను సాధ్యమైనంత వరకు ఆర్టీసీ తప్పించి ప్రయాణం మానుకుంటాను, కానీ ప్రైవేట్ బస్సులు ఎక్కను. కారణం ఏంటంటే నాకు 2-3 అనుభవాలు అయినాయి, యాక్సిడెంట్లో ఇరుక్కున్నా నేను కూడా. అందుకని ఏంటంటే ఈవేళ డబ్బులకి ఆశపడి అధికారులు కానివ్వండి, అలాగే ఇంకొక ప్రధానమైన అంశం ఏ రాజకీయ పార్టీ నాయకుడికి ఈ బస్సులన్నీ ఎవరి చేతిలో ఉన్నాయండి? బస్సులన్నీ ఎవరి చేతిలో ఉన్నాయండి? అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకులు, ఓనర్లు. వీళ్ళని ఏం చెబుతుంది ప్రభుత్వం చెప్పమనండి రఫీ గారిని. టీడీపీ నాయకుల చేతుల్లో చాలా బస్సులు ఉన్నాయి, బస్సు ట్రావెలర్ సంస్థలు ఉన్నాయి, అట్లాగే వేరే పార్టీ వాళ్ళే ఉన్నాయి. రాజకీయ నాయకుల చేతుల్లోనే బస్సు ఆపరేటర్స్ ఉన్నారు. ఏదో ప్రమాదం జరిగినప్పుడు ఏదో చేస్తున్నారు తూతు మంత్రంగా, ఆ డ్రైవర్లని బలి చేస్తారు, తర్వాత నుంచి మళ్ళీ మామూలే. అసలు వీళ్ళని శిక్షించారా? ఆ మధ్య టీడీపీలో ఉన్న ప్రముఖ రాయలసీమకు చెందిన ఒక నాయకుడి యొక్క బస్సులో అనేకమైన ఆక్రమణలు జరిగినాయి. ఏం చేశారు? ఆయన క్యాన్సిల్ చేశారా పర్మిట్లని? బస్సులను రద్దు చేశారా? లేకపోతే ఆయన ట్రావెలర్ సంస్థలు తీసే మూసేయించారా? ఇవాళకే తిరుగుతున్నాయి కదా. అలాగే అనేక మంది, మీరు కావాలంటే మీరు చూడండి, లిస్ట్ అవుట్ చేయండి. దాదాపు 90% ఈ ప్రైవేట్ ఆపరేటర్స్ అందరూ కూడా పొలిటికల్ పార్టీలో ఉన్న వాళ్ళే, రాజకీయ నాయకులే. ఎవరో ఏం చేయగలుగుతారండి? వీళ్ళని డబ్బులు పడేస్తున్నారు, పర్మిషన్లు తీసుకుంటున్నారు, బస్సులు చూడకుండా కాగితాలు తీసుకెళ్లి ముద్ర కొట్టించుకొని వచ్చేస్తున్నారు. సార్, ఇక ప్రమాదాలు ఎందుకు జరగవు చెప్పండి? అట్లాగే ఆర్టీసీలో ఏంటంటే మంచి జీతాలు ఇస్తారు, వాళ్ళకి చక్కటి క్రమశిక్షణ ఉంటుంది, 2 డ్రైవర్లు పెడతారు.
ఒక అసిస్టెంట్ ఉంటాడు బస్సులో, ఒక పద్ధతిగా వెళ్తుంది. ప్రైవేట్ దాంట్లో ఒకే డ్రైవర్, రెండో డ్రైవర్ ఉండడు. ఇద్దరు డ్రైవర్లు కంపల్సరీ ఉండాలి. లాంగ్ జర్నీస్ లో పెట్టరు, అసిస్టెంట్లు ఉండరు. ఆ డ్రైవర్ తాగున్నాడా బాగున్నాడా అనేది తెలియదు. వేగం విపరీతంగా ఉంటుంది. ఎందుకు అవదండి ప్రమాదాలు? ఎందుకు కావు చెప్పండి? ఇక్కడ మొన్న కర్నూలు దగ్గర జరిగిన ప్రమాదంలో ఇంకో కోణం కూడా ఉంది. తాగి ఉన్నది డ్రైవర్ కాదు, తాగి ఉన్నది బైక్ రైడర్ శివశంకర్ అనే బైక్ రైడరు. వాడి ఇంటి పక్కన ఉన్న బెల్ట్ షాప్ లో తాగి, ఇంటి పక్కనే ఉన్న బెల్ట్ షాప్ లో తాగి బైక్ ఎక్కి రోడ్డు మీదకి వచ్చాడు. వాడు తాగి బైక్ యాక్సిడెంట్ చేయకపోతే ఈ బస్సు ప్రమాదం జరిగేదే కాదు. నేను స్పెషల్లీ ఈ బస్సు ప్రమాదం గురించి మాట్లాడుతున్నాను, ఇన్ జనరల్ గా కాదు. 20 మంది ప్రాణాలు పోయినాయి. ఒకటి సార్ అవకాశం ఉంది, కానీ ఈ పర్టికులర్ కేసులో మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అయితే కనుక అతను లైసెన్స్డ్ వైన్ షాప్ లో తీసుకున్నట్టుగా అక్కడ టైంతో సహా కనబడుతుందో ఆ వీడియోస్ రిలీజ్ చేసింది. ఎప్పుడైతే వైసీపీ పార్టీ ఇది బెల్ట్ షాపుల వలన ఇలా జరిగిందని అన్నప్పుడు అతను రాత్రి 8 గంటల ప్రాంతంలో తీసుకున్నట్లుగా వైన్ షాప్ నుంచి ఆ వీడియోస్ రిలీజ్ చేసింది. మరి మీరేమో బెల్ట్ షాప్ అంటున్నారు, అక్కడ బెల్ట్ షాపులు కూడా దగ్గరలో ఏం లేవని చెప్పేసి నేను అది అతను బెల్ట్ షాప్ లో తాగాడా మామూలు షాప్ లో తాగాడా అది అప్రస్తుతం, కానీ తాగి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత వల్ల కదా ఈ ప్రమాదం జరిగింది. అవును. కాబట్టి ఏంటంటే ఇక్కడ కరెక్ట్, ఇక్కడ చాలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ తర్వాత కూడా రఫీ గారు అన్నట్టు 19 వెహికల్స్ వాళ్ళు పక్క నుంచి వెళ్ళిపోవడం చేశారు తప్ప ఆ బైక్ను గనక ఆ రోడ్డు పక్కకు లాగేస్తుంటే ఇంత పెద్ద ప్రమాదం జరగపోయి ఉండేది. రెండు ఆ బస్ డ్రైవర్ కూడా ఇన్కాంపిటెంట్ అని చెప్పేసి అంటున్నారు ఆ బస్సు నడపడానికి. దానివల్ల కూడా అశ్రద్ధ. అతనే కనుక కొద్దిగా కాంపిటెంట్ డ్రైవర్ అయి ఉంటే కనుక మిగిలిన వెహికల్స్ ఎలా అయితే వెళ్లకుండా వాళ్ళు చేయాల్సింది పక్క తీయాల్సింది కనీసం అట్లా. సురేష్ గారు నేను ఒకటే చెప్తున్నాను, మీకు ప్రైవేట్ సెక్టార్ లో బస్సు ట్రావెల్ సెక్టార్ లో ఎఫిషియెంట్ డ్రైవర్లు ఉండరు. 90% ఉండరు సార్, 90% ఉండరు. అందుకనే పర్మిట్లు ఇచ్చేటప్పుడు చాలా ఫ్యాక్టర్స్ ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. బస్సు క్వాలిటీ, బస్సు యొక్క సిస్టమ్ డిజైన్, అది సీటరా స్లీపరా అనేదే కాదు, డ్రైవర్ల యొక్క పరిస్థితి ఏంటి వాళ్ళని కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా ప్రభుత్వ నియంత్రణలో డ్రైవింగ్ వ్యవస్థని ప్రైవేట్ సెక్టార్ లోకి తీసుకెళ్లగలగాలి. అంతేగా ఎవడో ఒక క్లీనర్ తీసుకొచ్చి డ్రైవర్ గా పెట్టేసుకొని బస్సు నడిపేసి డబ్బులు సంపాదించాలనుకుంటుంటే ప్రజలు ప్రాణాలు పోతాయి. అంటే రోడ్డు మీదకి వచ్చేస్తే ప్రజలు ప్రాణాలు పోతున్నాయి. రైట్ బాజీ గారు కరెక్ట్ చెప్పారు. చాలా ఇంజన్స్ లో ప్రభుత్వం నియంత్రణ చేయాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం సురేష్ గారు.